పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 చివరిలో ప్రారంభమైన ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పశ్చిమాసియా ప్రపంచానికి ప్రధాన చమురు, సహజ వాయువు సరఫరాదారులుగా ఉంది. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే భారతదేశంలో ఎల్పీజీ, సిఎస్జీ చమురు ఇంధనం డిమాండ్కు తగినంత అందుబాటులో లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సప్లై తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం తెలంగాణ ఎల్పీజీ సరఫరాపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు హాస్టళ్ల వాణిజ్య సిలిండర్ల కొరతతో కుదేలవుతున్నాయి. వందలాది చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. చాలా హాస్టళ్లు, హోటళ్లలో దోశ, పూరి, వడ వంటివి ఎక్కువగా గ్యాస్ వినియోగించే వంటకాలను నిలిపివేసి కేవలం అన్నం, సాంబార్ లేదా ఇడ్లీ మాత్రమే వండిస్తున్నారు. ప్రభుత్వ గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాలు వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉంటేనే రీఫిల్ బుకింగ్ చేసుకునేలా నిబంధనలు కఠితరం చేశారు. డొమెస్టిక్ సిలిండర్లు కూడా బ్లాక్లో 1800 నుంచి 3000 వరకు అమ్ముడుపోతున్నాయి. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో చాలా హాస్టళ్లు, విద్యా సంస్థలు మరియు చిన్న హోటళ్లు తిరిగి కట్టెల పొయ్యిలను వాడుతున్నాయి.